జై శ్రీమన్నారాయణ. మనము శ్రీ పోతనమాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణ చేస్తున్నాము. దశమ స్కందంలో ఈరోజు కృష్ణుడు పౌండ్రక వాసుదేవుని చంపుట అనే ఘట్టాన్ని గురించి చూస్తూ ఉన్నాము. బలరాముడు గోపకాంతలతో కూడి నందమహారాజు రాజ్యమైన వ్రేపల్లెలో ఎంతో సంతోషంతో కాలం గడుపుతున్నాడు. ఆ సమయంలో కరూస దేశపు రాజైన పౌండ్రకుడు తన దూతను పిలిచి ఈ విధంగా చెప్పాడు. పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణుని శౌర్య ప్రతాపాల గురించి చెబుతాను విను. పౌండ్రక వాసుదేవుడనే కరూష దేశాధిపతి శ్రీకృష్ణుని మీద అకారణంగా ద్వేషం పెంచుకున్నాడు. ఆ ద్వేషం పగగా మారింది. శ్రీకృష్ణుని జయించాలనే కోరిక కలిగింది. బలగర్వంతో నాకొక్కడికే భూమిపైన వాసుదేవుడనే పేరు ఉండాలి కానీ మరెవ్వరూ వాసుదేవుడనే పేరుతో పిలువబడకూడదని మదించి తన దూతను కృష్ణుని వద్దకు పంపాడు. పౌండ్రకుడు గర్వాతిశయంతో కృష్ణుడు తానే వాసుదేవుడని అనుకుంటున్నాడట, అది తప్పు, ఆ విధంగా అనుకోవద్దని నా మాటగా చెప్పు అని చెప్పిన మాటలను దూత ఏమాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని శ్రీకృష్ణుని ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు పెద్ద సభను ఏర్పాటు చేసి అందులో కొలువుదీరి కూర్చొని ఉన్నాడు. అయినా పౌండ్రకుని దూత సంకోచించలేదు, భయపడలేదు. సభలోకి వెళ్ళి శ్రీకృష్ణుడితో, శ్రీకృష్ణ, నీకు ఒక విషయం చెప్పమని మా రాజుగారు నన్ను నీ వద్దకు పంపారు. శ్రద్ధగా వినవలసినది. ఈ భూమిని సురక్షితంగా పరిపాలించడానికి పౌండ్రక వాసుదేవుడనైన నేనుండగా సిగ్గు లేకుండా నీవు నా పేరు పెట్టుకుని ఎలా వ్యవహరిస్తున్నావు? నా పైన పంతం పెట్టుకున్నావా? లేకపోతే నేను ధరించే శంఖ చక్రాది ఆయుధాలు ధరించి తిరుగుతున్నావేమిటి? అయినా గోవులను మేపుకునే గోపాలుడవి నీవు. అటువంటి నీకు పంతమంటే ఏమిటో తెలుసా? పైగా నా పైన నీ పంతం. ఇక నుంచైనా నీవెవరో ఏమిటో తెలుసుకో. నీకు నాకు మధ్య ఉన్న తారతమ్యాన్ని గ్రహించు. నీ శక్తి ఎంతటిదో నా శక్తి ఎంతటిదో అర్థం చేసుకొని నాతో సరిసమానంగా ధరిస్తున్న ఆ శంఖ చక్రాలను వదిలిపెట్టు. నా ఘనతను తెలుసుకొని నన్ను సేవించి బ్రతుకు. అలా నీవు నన్ను కొలిస్తే నేను నీ జోలికి రాను. ఆ విధంగా చేయక వాదులాడావనుకో యుద్ధరంగంలో నన్ను ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు నా ప్రతాపం ఏమిటో తెలిసి వస్తుంది అని దూత దుర్భాషలు పలికాడు. పౌండ్రక వాసుదేవుని దూత పలికిన పలుకులు విన్న సభ్యులందరూ ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఈనాడు ఎటువంటి కొత్త వింత మాటలు విన్నాము. మీరందరూ ఆ దూత చెప్పిన మాటలు బాగా విన్నారా అని ఒకరితో ఒకరు చెప్పుకోసాగారు. ఈనాటికి కృష్ణుణ్ణి ఎదిరించి మాట్లాడగల ధీరుడు ఒకడు పుట్టుకొచ్చాడన్నమాట. పైగా వాడు మన కృష్ణ భగవానుడు ధరించే ఆయుధాలు ధరిస్తున్నాడట. ఎంత వింతగా ఉంది! వారిని కృష్ణుడు ఉపేక్షిస్తాడా? ఉపేక్షించడు అని గుసగుసలు పోయారు. దూత పలికిన దుర్భాషలను విన్నవాడై శ్రీకృష్ణుడు వాడితో ఇలా అన్నాడు. నీవు చెప్పింది నేను విన్నాను, ఇక నేను చెప్పేది వినరా? మీ రాజుగారు చెప్పిన శంఖ చక్రాది చిహ్నాలను అన్నింటినీ ధరించి వెంటనే యుద్ధానికి వస్తున్నానని చెప్పు. అంతేకాదు, ఆ ఆయుధాలను మీ పౌండ్రకుని మీద ప్రయోగిస్తాను. ఘోర రణరంగంలో వాడి గర్వమంతా హరించుకుపోయి నా రణ కౌశలానికి బలై కూలిపోతాడని చెప్పు. అశక్తుడై నేలకూలిన పౌండ్రకుని గద్దలు రాబందులు మూగి పీక్కుతుంటాయి. కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి వాడి శవాన్ని ఆహారంగా భుజిస్తాయని నేను చెప్పినట్లుగా మీ రాజుతో చెప్పు. వెళ్ళు అని శ్రీకృష్ణుడు ఉద్రేకంగా చెప్పిన సమాధానానికి పౌండ్రకుడు పంపిన దూత ఉలిక్కిపడ్డాడు, భయపడ్డాడు. అదురుతో గుండె కొట్టుకుంటూ ఉండగా పౌండ్రకుణ్ణి చేరి జరిగిన విషయమంతా చెప్పాడు. దానితో పౌండ్రకునికి కృష్ణుని పట్ల పగ మరింత పెరిగింది. కృష్ణుడు పౌండ్రక వాసుదేవుడిపైకి దండయాత్రకు వెళ్ళాలని పరమోత్సాహంతో బయలుదేరాడు. రకరకాల ఆయుధాలతో నిండి స్వర్ణకాంతులను విరజిమ్ముతున్న జెండాతో కూర్చబడ్డ సుందర రథానికి మిక్కిలి వేగవంతములైన గుర్రాలను కట్టి సారథి అయిన దారుకుడు యుద్ధానికి సిద్ధమైన రథాన్ని తెచ్చి కృష్ణుని ముందు నిలబెట్టాడు. శ్రీకృష్ణుడు రథాన్ని అధిరోహించి అతి త్వరగా కాశీపట్టణాన్ని చేరుకున్నాడు. పౌండ్రకుడు కూడా రణోత్సాహంతో 2 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొని రాచనగరు వదిలి యుద్ధరంగానికి వచ్చాడు. పౌండ్రకుని మిత్రుడైన కాశీరాజు 3 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొని పౌండ్రకునికి సహాయం చేయాలనే కోరికతో యుద్ధరంగానికి బయలుదేరాడు. ఆప్తమిత్రుడితో కలిసి రణరంగానికి వస్తున్న పౌండ్రక వాసుదేవుణ్ణి శ్రీకృష్ణుడు చూశాడు. పౌండ్రక వాసుదేవుడు శంఖము, చక్రము, గద, శాంగము మొదలైన ఆయుధాలను ధరించి ఉన్నాడు. కృత్రిమమైన కౌస్తుభమణితో ఒప్పుతున్నాడు. మకర కుండలాలతో, వివిధ ఆరాలతో, కంకణాలతో, కాలి అందెలతో, మణి కిరీటంతో, ఉంగరాలతో, పీతాంబరంతో,
వనమాలతో తనవలె ఉన్న ఆ పౌండ్రకుణ్ణి శ్రీకృష్ణుడు తేరిపార చూశాడు. జవన అశ్వములతో కట్టబడిన బంగారు రథంపైన మెరుస్తున్న గరుడ కేతనాన్ని చూశాడు. ఆ రథంపై ఎక్కి తనతో యుద్ధం చేయాలని కుతూహలంతో మిడిసిపడుతున్న రంగస్థల కృష్ణ వేషధారిగా ఉన్న పౌండ్రకుని చూసి కృష్ణుడు ఆపుకోలేక పెద్దగా నవ్వాడు. తన వేషం చూసి కృష్ణుడు నవ్వడంతో పౌండ్రకుడు కోపంతో విజృంభించాడు. పౌండ్రకుడు ధనుర్బాణాలు ధరించి కృష్ణుడిపై బాణవర్షం కురిపించాడు. ఇనుపకట్ల గుదియను, అడ్డకత్తిని, ముదర్గాన్ని, ముసలాన్ని, కుంత ఆయుధాన్ని, గదను, చక్రాన్ని, తోమరాన్ని, బాకును, చురకత్తిని, శక్తిని, గండ్రగొడ్డలిని, శూలాన్ని వెంటనే కృష్ణుడిపై ప్రయోగించాడు. వేగంగా వస్తున్న ఆయుధాలను చూసి కృష్ణుడు వెంటనే ప్రళయకాలంలో మహాభయంకరంగా దహించివేసే అగ్నిహోత్రులాగా వీర విజృంభణతో శత్రువు ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ బాణవర్షాన్ని కురిపించి ఒక్కపెట్టున తుంచివేశాడు. ఆ తరువాత శత్రు సైన్యాన్ని సంచలింపజేసే ధ్వనితో తన పాంచజన్య శంఖాన్ని పెద్ద పెట్టున పూరించాడు. ఆపశక్యం కాని కోపంతో కృష్ణుడు విజృంభించి యుద్ధభూమిలో ఉన్న సమస్త శత్రు సైన్యాన్ని హతం చేశాడు. రణరంగం పీనుగు పెంటలతో నిండిపోయింది. వెంటనే రథాలు విరిగి క్రింద పడిపోయాయి. గుర్రాలు కూలాయి. ఏనుగులు నీళ్ళను కరుచుకున్నాయి. కాల్బలం అసువులు విడిచింది. ఈ విధంగా సైన్యమంతా కూలిపోవడంతో మిగిలిన కొద్దిమంది సైనికులు న్యాయం తప్పి యుద్ధం చేయలేక పారిపోయారు. శ్రీకృష్ణ పౌండ్రకుల ఘోర సంగ్రామంలో రక్త ప్రవాహం కట్టింది. మృత సైనికుల మాంసం బురదగా మారి నడవడానికి అశక్యంగా ఏర్పడింది. ఆ సమయంలో ఇంకా యుద్ధానికి కాలు దువ్వుతున్న పౌండ్రకుని చూసి కృష్ణుడిలా అన్నాడు: ఓ నీచ రాజా పౌండ్రక, ఈరోజు నీ దురభిమానాన్ని, గర్వాన్ని మటుమాయం చేస్తాను. యుద్ధంలో నన్ను ఎదిరించి పోరాడగల మొనగాడివి నీవు. ఎద్దు ఆబోదుపై రంకెవేసి పోరుకు దిగినట్లు ఆ రోజు దూతను పంపి నన్ను ఆక్షేపించావు. వాసుదేవుడనే పేరును నన్ను పెట్టుకోవద్దని చెప్పావు. శంఖచక్రాది ఆయుధాలు ధరించవద్దన్నావు. ఇప్పుడు ఆయుధాలనే అగ్నిజ్వాలలు విరజిమ్ముతూ నీపైకి వచ్చేటట్లు ప్రయోగిస్తాను, కాచుకో. నిన్నా విధంగా సంవరించలేకపోతే అప్పుడు నీ శరణు కోరుతాను. నీవే కనుక శౌర్య ప్రతాపాలు గల వీరుడవైతే రణరంగంలో నాతో యుద్ధం చేయడానికి కదలకుండా నిలబడు, పారిపోవడానికి ప్రయత్నించకు అని అంటూ శ్రీకృష్ణుడు వదలని పట్టుదలతో వాడి బాణాలు వేసి పౌండ్రకుని రథాన్ని విరగొట్టాడు. సారథిని కూల్చివేశాడు. గుర్రాలను నరికివేశాడు. మహాతీవ్రమైన ప్రతాపంతో ప్రళయకాల సూర్యుని వలె నిప్పులు కురిపిస్తూ శత్రునాశనం చేసే సుదర్శన చక్రంతో పౌండ్రకుని సంవరించాడు. ఆ దెబ్బతో వజ్రాయుధపు దెబ్బతో కూలి పడిపోయే పర్వతంలాగా పౌండ్రకుడు ప్రాణాలు కోల్పోయి భూమిపై పడిపోయాడు. శ్రీకృష్ణునంతటితో ఆగక కాశీరాజు తలను కూడా త్రుంచి బాణాలతో ఆ తలను పైకి ఎగరకొడుతూ వాడి నివాసమైన కాశీపట్టణంలో పడేటట్లు తన శౌర్యాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా శత్రువులు అందరినీ పైలోకాలకు పంపి పరాక్రమోపేతుడై ఆనందోత్సాలతో విలసిల్లాడు. శ్రీకృష్ణుని విజయాన్ని దేవతలు, గంధర్వులు, గరుడులు, నాగులు, సిద్ధులు, సాధ్యులు మొదలైన ఆకాశచరులందరూ ప్రశంసించారు. సర్వజనులు చేస్తున్న స్తోత్రాలు వింటూ శ్రీకృష్ణుడు మహావైభవంతో ద్వారకా నగరానికి తిరిగి వచ్చి సుఖ సంతోషాలతో విరాజిల్లాడు. పౌండ్రకుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధరించే శంఖ చక్రాది చిహ్నాలు ధరించి కృష్ణుడితో మాత్సర్యాన్ని వహించి ప్రతిక్షణం కృష్ణుడినే తలస్తూ ఉండటం చేత మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలిగాడు. పరీక్షిత్తు, ఇక్కడ ఇలా జరిగితే అక్కడ కాశీనగరంలో రాజుగారి మందిరంలో కుండలాలతో కూడి ఉన్న తల పడడం చూసి ప్రజలంతా ఆ తల తమ రాజుగారి తలే అని గుర్తించి అంతఃపుర కాంతలకు ఆ విషయం తెలియజేశారు. పతి మరణాన్ని తెలుసుకున్న కాశీపతి పత్నులందరూ తమ పుత్రులతో, బంధువులతో, హితులతో కలిసి సభా ప్రాంగణానికి వచ్చి ఆహాకారాలు చేస్తూ దుఃఖించారు. కాశీరాజు కుమారుడైన సుదక్షిణుడు తండ్రికి పరలోక క్రియలు యథావిధిగా చేసి దుఃఖాన్ని ఆపుకోలేక యుద్ధభూమిలో తన తండ్రిని వధించిన శ్రీకృష్ణుని ఏ విధంగా సంవరించాలా అని ఆలోచించాడు. తమ పురోహితుని పిలిచి అతనితో కలిసి దీనికి ఉపాయం ఏమిటా అని తెగ మతన పడ్డాడు. సుదక్షిణుడు పురోహితునితో కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి ఆ పరమేశ్వరుని పాదపద్మాలకు అనేకసార్లు ప్రణమిల్లి ఆ దేవదేవుని బహుగతులతో పూజించాడు. సుదక్షిణి పూజలకు మెచ్చిన శంకరుడు అతని పట్ల కరుణ వహించాడు. ఓ సుదక్షిణ, నీ భక్తికి మెచ్చాను. ఏ వరం కోరితే ఆ వరం ప్రసాదిస్తానని పరమేశ్వరుడు ప్రసన్నుడైనాడు. దానికి సుదక్షిణుడు శివుణ్ణి అనేక విధాలుగా స్తుతించాడు. మహేశ్వర, త్రిపుర
త్రిపురాసుర సంహార అభవ ఈశ్వర శంకర, నీవు కృపాళుడవు, నన్ను వాత్సల్యంతో తప్పక రక్షిస్తావు. భక్తుల ఎడ నీకు ఏ పొరపచ్చాలు లేవు. దేవాది దేవ, నా కోరిక విను. నా తండ్రిని వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు యుద్ధంలో సంవరించాడు. ఆ శ్రీకృష్ణుని యుద్ధంలో నేను ఏ విధంగా గెలవగలుగుతానో ఆనతేజి ప్రభు అని వేడుకున్నాడు. సుదక్షిణుడు ఆ విధంగా ప్రార్థించగానే, చూడు భక్త, నీవు ఋత్విజులు బ్రాహ్మణోత్తములు కలిసి అభిచార హోమం చేస్తే ప్రీతుడైన అగ్నిహోత్రుడు నీ కోరిక నెరవేరుస్తారని శివుడు చెప్పి అంతర్ధానమయ్యాడు. తర్వాతి భాగంలో సుదక్షిణుడు అభిచార హోమం చేస్తే ఏం జరుగుతుందో చూద్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.